ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత బలమైన రాజకీయ నాయకుడు, నిన్నటిదాకా వైసీపీకి బలమైన నాయకుడిగా ఉన్నటువంటి చీరాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరి చీరాల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా ఆయన అప్లికేషన్ని రిటర్నింగ్ అధికారి పెండింగ్లో ఉంచారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఆయన అప్లికేషన్ని అలా పెండింగ్లో ఉంచాల్సి వచ్చింది, దీని వెనక ఏం జరిగి ఉంటుంది అనే విషయాలు మనతోటి చర్చించడానికి సీనియర్ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి దానికి సంబంధించిన వివరాలు రాబడతాం. నమస్తే అండి ప్రసాద్ గారు. సో ఇప్పుడు చూస్తూ ఉన్నాం, సో ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గం నిజం చెప్పాలంటే ప్రకాశం జిల్లాలోనే ఒక బలమైన నాయకుడు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి, సో ఆ తర్వాత వైసీపీకి వచ్చి తాజాగా ఆయన టికెట్ నిరాకరించడంతో చీరాల అంటే యాక్చువల్గా పర్చూరు తీసుకోమన్నారు, అతనే వద్దనుకున్నారు. సో ఆయన మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఆయన నిలబడాలనుకున్నారు. కానీ ఎందుకని ఆయన నామినేషన్ని రిటర్నింగ్ అధికారి పెండింగ్లో ఉంచారని మీరు అనుకుంటున్నారు? సో అంటే బయట బోగట్టా ఏంటంటే ఏదో ఆయన నామినేషన్లో అన్ని విషయాలు పొందుపరచలేదని, ఏదో లాస్ట్ టైం ఏదో జరిగిన ఒక దొమ్మియో ఒక మర్డర్ కేసుకి సంబంధించిన వివరాలు దాంట్లో లేదని చెప్పి ప్రత్యర్థులు ఏదో దాని మీద అబ్జెక్షన్ చేసినట్టుగా బోగట్టా అంటే. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే బయట ఇప్పుడు బాహటంగా మాట్లాడుకున్నది ఏంటంటే ఎవరైతే ప్రస్తుత అక్కడ ఎమ్మెల్యే ఉన్నారో వారి కుమారుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా ఏదో విధంగా ఇతను డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి ఏదో ఒక ముమ్మరంగా ప్రయత్నాలు చేయిస్తున్నట్టుగా కూడా ఒక బోగట్ట. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా నిజంగానే బలమైన ఒక సామాజిక వర్గానికి నాయకుడు, ప్లస్ కాంగ్రెస్లో కూడా ఒక వెలుగెలిగిన నాయకుడు. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ కప్పదాటులాగా ఈ పార్టీలు మారడం వల్ల ఆయనకున్న ఇమేజ్ పాడు చేసుకున్నాడు, ఆ యొక్క కేడర్ను కూడా పాడు చేసుకున్నాడు ఆయన. సో మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్ టు టీడీపీ నుంచి వైసీపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్. సో మళ్ళీ ఆయన మాతృ సంస్థకి వెళ్ళారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ విద్యా అవకాశాలకి ఎక్కడ దెబ్బ పడుతుందో అనే భావంతో ఇది వాళ్ళు చేస్తున్న, అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే వైసీపీ పార్టీలో ఎవరైతే ప్రస్తుత కరణం బలరాం గారి కొడుకు ఇద్దరు కూడా సో వాళ్ళు చేస్తున్న కుట్ర అని చెప్పి ఈయన యొక్క అనుమాయులు, ఈయన అనుచరులు అది ప్రగాఢంగా నమ్ముతున్నారు. అది ఒక ఆరోపణ. సో రెండవది ఈ కేసులు నిజంగానే ఆయన పొందుపరచలేదా, లేకపోతే దాంట్లో ఏదైనా ప్రాబ్లమా, ఆయన మిస్ చేశారా అన్నది కూడా క్లీన్గా ఎవరైతే రిటర్నింగ్ అధికారి మనకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు, లేకపోతే వీరి యొక్క అప్లికేషన్ తిరస్కృతికి గురైనప్పుడే కానీ మనకి పూర్తి వివరాలు తెలియదు. అంటే ఒకవేళ అది పెండింగ్ లో ఉంచి అది వాళ్ళకి టైం ఇస్తారు కదా, ఆ టైం లోపల దానికి సంబంధించినటువంటి వివరణలు ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళు అభ్యర్థిగా ఎవరైతే నామినేషన్ చేశారో. ఒకవేళ అది కనుక వాళ్ళకి సంతృప్తికరంగా అనిపిస్తే వాళ్ళు ఓకే, లేదంటే తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే కింగ్ కర్తవ్యం ఏమై ఉంటుంది ఆయనకి? కింగ్ కర్తవ్యం ఏమై ఉంటుంది మరి, వైసీపీ మీద ఆల్రెడీ ఆయన కినుకుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ టీడీపీకి వస్తారా, లేకపోతే ప్రత్యక్షంగా కూడా లేకపోయినా కూడా పరోక్షంగా టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తారా, వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారా అన్నది సో వారి మనోగతానికి వదిలేదు. కొద్దిసేపు ఆయన నామినేషన్ ఓకే అయింది అనుకుంటే ఈయన అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటే వైసీపీ పరిస్థితి కానీ టీడీపీ పరిస్థితి కానీ ఎలా ఉండే అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ నష్టం కలిగే అవకాశం ఉంది ఆయన ఉంటే, ఎవరికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయి? అంటే కొంతమంది ఏంటంటే తనకి సొంతంగా పార్టీతో నిమిత్తం లేకుండానే వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ తోటి ఆయనకి సొంత బలం ఒకటి ఉంది, ఒక క్యాడర్ ఉంది. సో దానివల్ల ఆయన కూడా నెగ్గే అవకాశం ఉందని కొంతమంది అట్లా ప్రచారం చేస్తున్నటువంటి ఉదంతాలు ఉన్నాయి మనకి అక్కడ. సో చీరాల నియోజకవర్గంలో బట్ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాలకొండ యాదవ్ గారు బరిలో ఉన్నారు. సో అటు చూస్తే బలమైన క్యాండిడేటే, అంటే తను కాకుండా తన కుమారుడికి ఇప్పించుకున్నాడు బలరాం గారు వెంకటేష్కి. సో ఎవరికి విజయావకాశాలు ఉండే అవకాశం ఉందంటారు? ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమంచి కృష్ణమోహన్
ఎంత మేరకు ఆ వర్గాన్ని ప్రభావితం చేయగలుగుతారు? మన వర్గానికి మన నాయకుడికి అన్యాయం జరిగింది, మన నాయకుడికి వైసీపీ ఈ విధంగా అన్యాయం చేస్తుందనే భావన కానీ మీరు చెప్పినట్టుగా ఆ వర్గం అంతా కూడా ఏకతాటి మీకు వస్తే మీరు డెఫినెట్గా ఆయనకి విజయ అవకాశాలకి మెండుగా ఉంటాయి. కానీ ఈ రోజున ఈ ఒక బలమైన కూటమి ఒక తాటి మీదకి వచ్చింది కాబట్టి బీజేపీ కానీ వైసీపీ కానీ టీడీపీ కానీ ప్లస్ ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు కాబట్టి సో వేవ్ కూడా వచ్చి ఈ టీడీపీకి వేవ్ బాగుంది కాబట్టి కూటమికి వేవ్ బాగుంది కాబట్టి వీరు కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ప్రధానంగా నష్టపోయేది వైసీపీ అండి. ఓకే. ఎందుకంటే డెఫినెట్గా ఆయన సామాజిక ఓట్లు ఆయన చీల్చిన వేళ మిగతా ఈ అణగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఒక తాటి మీకు వచ్చి టీడీపీకి ఓటు చేస్తే డెఫినెట్గా దీనివల్ల లబ్ధి చేకూరేది 100% టీడీపీ. అంటే గతంతో పోలిస్తే 2019 నాటి పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు 2024లో వైసీపీ అక్కడ బలహీనపడింది అనే మాట కూడా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటే ఆమంచి కృష్ణమోహన్ లాంటి ఒక బలమైన నాయకుడు ఖచ్చితంగా వైసీపీ విజయ అవకాశాలు బాగా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అవి ఇంకో విధంగా టీడీపీకి కూడా కలిసి వస్తుంది. అంటే వాళ్ళు కొంత లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూలు తీసుకొచ్చే అవకాశం ఉంది అక్కడ. సో ఈ ప్రకారంగా చూసుకుంటే ఆమంచి కృష్ణమోహన్ వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకవేళ బరిలో దిగి ఏం సాధించాలని చెప్పేసి ఆయన చేరారంటారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఇంతకుముందు జనసేన పార్టీలో చేరారు. సో కాకపోతే ఆయనకి పోటీ చేసే అవకాశం లేదు కాబట్టి కూటమి సమీకరణాల రీత్యా సో ఎలా ఉండబోతుంది అంటే అతనికి వాళ్ళ అన్నయ్య సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆయన స్వాముల పరిస్థితి ఏమంటారు? రాజకీయంగా వీళ్ళు డెఫినెట్గా సహకరించుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇటు స్వాముల గారికి జనసేన నుంచి టికెట్ రాలేదు, ఇటు ఈయనకి వైసీపీలో ఆశించారు, ఈయనకి రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మధ్య ఏదో కొంత ఇటు వ్యాపారాల్లో కానీ ఏదో కుటుంబంలో కానీ చిన్న చిన్న అలకలు కలతలు ఉన్నమాట వాస్తవమే. బహుశా శత్రు మిత్రులు అన్నట్టుగా అన్నదమ్ములు ఇద్దరూ కలిసి అట్లీస్ట్ ఆమంచి యొక్క విజయం కోసం డెఫినెట్గా వాళ్ళ అన్నగారు కృషి చేస్తారన్నది నా నమ్మకం. ఓకే. సో రెండోది ఏంటంటే మీకు టీడీపీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు. సో వీళ్ళు డెఫినెట్గా ఓటు బ్యాంక్ అవుతే చీలుతుంది. సో మీకు ఒకప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా కూడా వైసీపీకి పోలరైజేషన్ అయిపోయింది. సో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కుమారుడు పెట్టింది కాబట్టి అని చెప్పి సో కాంగ్రెస్ నుంచి కంప్లీట్గా అటు వెళ్ళడం జరిగింది. సో ఈ రోజున ఈయన ఆల్రెడీ కాంగ్రెస్ వాది కాబట్టి అంతకుముందు కాంగ్రెస్లో కూడా ఈయన మంచి రోసయ్య గారితో కూడా రాజశేఖర రెడ్డి గారు శిష్యుడుగానే వచ్చారు. సో మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఉన్న పాత నాయకులు వాళ్ళందరితో కూడా ఈయనకి సత్సంబంధాలు ఉండే ఉంటాయి. సో కాబట్టి డెఫినెట్గా ఈయన చీల్చే ఓట్ల వలన మెయిన్గా ముఖ్యంగా లబ్ధి పొందేది టీడీపీ. అదే. సో ఈయన అంటే ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తి కనుక ఈరోజు అక్కడ అంత ప్రభావం కనుక చూపించే పరిస్థితిలో ఉన్నప్పుడు సో టీడీపీ అనే దానికి ఎలాంటి అంటే దానికి ఎలా ఓటు బ్యాంకు కన్వర్ట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మీకు తెలుసు కదా, టీడీపీకి ఉన్న ఓటు బ్యాంకు సాలిడ్ ఓటు బ్యాంకు ఉంటుంది. రెండోది టీడీపీకి ప్లస్ జనసేన. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఏదైతే ఆమంచి కృష్ణమోహన్ గారి సామాజిక వర్గమే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం. అవును. సో డెఫినెట్గా వాళ్ళు టీడీపీకి మొగ్గు చూపుతారు, ఇటు బీజేపీ క్యాడర్ కాస్త కోస్తా ఉన్న పర్సంటేజ్ కూడా వాళ్ళు కాబట్టి సో మూడుకు ఈ ఒక తాటి మీదకి వచ్చారు కాబట్టి ఈ మూడు పార్టీల ఓట్ బ్యాంక్ కూడా చెక్కు చెదరకుండా ఇటు టీడీపీకి వైపు పోలరైజేషన్ అయితే 100% టీడీపీకి విజయ అవకాశాలకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చూద్దాం ఇది రిటర్నింగ్ అధికారికి ఈయన ఏమి వివరణలు ఇచ్చుకుంటారో వాటిని బట్టి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారో మనకి కొద్ది గంటల్లోనే మనకి తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే అండి.